ప్రభు స్తోత్రాలు. దేవుని మహాకృపను బట్టి మరి ఒక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన మీద మనము ఆనుకొని మన జీవిత యాత్రను ముందుకు సాగింప చేయాలి. అయితే దయచేసి జాగ్రత్తగా గమనించండి. ఈ దినము లేవీకాండం 20 అధ్యాయం 7వ వచనం, నేను మీ దేవుడినైన యెహోవాను, ఐ యామ్ ద లార్డ్ యువర్ గాడ్, మై తుమ్హారే పరమేశ్వర్ యెహోవా హూం. కాబట్టి దేవుడు మనకు ప్రత్యేకంగా కృప చూపించాం. ఆయన మన దేవునిగా చేసుకోవాలి. నేను మీ దేవుడైన యెహోవాను అంటున్నాడు. వింటున్న శ్రోత, నీవు ఆయన దేవుడిగా చేసుకున్నావా? ఆయన ఎప్పుడైతే మనకు దేవుడై ఉంటాడో మన మాట ప్రకారంగా ఆయన కార్యాలు చేస్తాడు. ఆయన దేవునిగా ఉంచుకోవాలి. ఏ కుటుంబం, ఏ సమాజం, ఏ వ్యక్తి ఆయన దేవుడుగా చేసుకోవాలి, దీవించబడతారు. ఆదికాండములో 17వ అధ్యాయంలో 1వ వచనంలో, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితులవై ఉండుము అంటున్నాడు. ఎవరితో చెప్పాడు ఇది? అబ్రహాముతో చెప్పాడు. నేను సర్వశక్తి గల దేవుడు. ఎలా ఉండమన్నాడు? నిందలేని వాడిగా ఉండమన్నాడు. కాబట్టి దేవుని మీద ఆనుకోవాలి. అది చాలా అవసరం. 18వ కీర్తనలో 31వ వచనములో, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? దేవుడే మన ఆశ్రయం, దేవుడే మన దుర్గం, దేవుడే మన కాపరి. ఆయన మనకు దుర్గంగా కాపరిగా ఉన్నప్పుడు మనకు ఆశీర్వాదాలు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీరు మాకు దుర్గంగా ఆశ్రయంగా ఉండండి. మీరు సర్వశక్తి గల దేవుడు కదా నాయన. మీ మీద మేము ఆనుకొని మా జీవిత యాత్రను కొనసాగించేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.